అండర్-19 టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారతదేశం తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కుమారి జి త్రిష అద్భుతమైన విజయాలను గుర్తిస్తూ ఆర్క్ గ్రూప్ మంగళవారం సత్కరించింది. తెలంగాణలోని భద్రాచలం నుండి వచ్చిన కుమారి జి త్రిషకు ఆర్క్ గ్రూప్ గత 6 సంవత్సరాలుగా మద్దతు ఇస్తోంది. క్రికెటర్గా ఆమె ప్రయాణంలో ఆమెకు పూర్తి సన్నిహితంగా ఉంది. భారత బ్యాడ్మింటన్ లెజెండ్ మరియు మెంటర్ పుల్లల గోపీచంద్ మరియు మాజీ భారత క్రికెటర్ మరియు చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అండ్ మాజీ డీజీపీ ఎం మహేందర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అండ్ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అండ్ మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, కలిదిండి వెంకట విష్ణురాజు, చైర్మన్ అంజనీ విష్ణు హోల్డింగ్స్ అండ్ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆర్క్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గుమ్మి రామ్రెడ్డి ఆమెను ప్రత్యేక కార్యక్రమంలో సత్కరించారు. ఈ కార్యక్రమం యువ క్రీడా ప్రతిభను పెంపొందించడానికి మరియు క్రీడలలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఆర్క్ ఫౌండేషన్ యొక్క అచంచలమైన నిబద్ధతను నొక్కిచెప్పింది. త్రిష ఎవ్రీవేర్ త్రిష, ఎందుకంటే వరల్డ్ కప్ వచ్చిన తర్వాత ఆమె పేరు తెలియని వాళ్ళు క్రికెట్ లవర్స్ ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి త్రిష అని పేరు తెలుస్తుంది. సో 2 సంవత్సరాల వయసులో బ్యాట్ చేతబట్టి 19 సంవత్సరాలు వచ్చేసరికి దేశాన్ని అంటే దేశం గర్వించేలాగా మన త్రిష పోరాటం సాగుతుంది. దీంట్లో వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ పేరెంట్స్. వాళ్ళ తండ్రి 2 సంవత్సరాల ముందే ఆ కూతురు ఇండియాకు ఆడాలన్న కూతురని ఆలోచించడం అనేది నిజంగా వెరీ రేర్. దానికి ఆయన పడ్డ శ్రమ, ఇన్ని సంవత్సరాలు ఆయన పడ్డ శ్రమకు ఈరోజు ఫలితం దక్కింది. అలాగే వాళ్ళ కోచెస్ ఎవరైతే ఆమెని ఇంత దాని చేశారో వాళ్ళకు నిజంగా కంగ్రాచులేషన్స్ షుడ్ గో టు దెమ్, నాట్ ఫర్ ఆర్క్. ఆర్క్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ దట్. అలాగే త్రిష ఆమె కమిట్మెంటు, ఆమె చేసిన అంటే ఎవ్రీ డే 7 hours 8 hours కష్టపడి ఈరోజు ఒక స్టార్ లాగా అయిపోయింది. అంటే ఒకటి గమనించాల్సిందంటే ఈమెకు అండర్-19 ఏజ్లో పోటీ ఎవరు కనిపిస్తుంది ప్రపంచంలో. ఎందుకంటే మన వరల్డ్ కప్లో ఆమె ఆడిన తీరు చూస్తుంటే ఆమె కొట్టిన 309 రన్లు కొట్టడం అనుకోండి, 7 వికెట్స్ తీసుకోవడం అనేది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్కి నెక్స్ట్ ఎవరంటే చాలా వైడ్ గ్యాప్ ఉంది. అంటే సింగిల్ హ్యాండెడ్లీ దేశాన్ని గెలిపించింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ టోర్నమెంట్ అండ్ అబౌట్ త్రిష. సో మై విష్, ఎవ్రీ టైం నేను విష్ చేసేది ఏంటంటే షీ షుడ్ బ్రింగ్ ఏ ప్రైడ్ టు కంట్రీ. ఈసారి కూడా వరల్డ్ కప్ 2 కప్స్తో రావాలని కోరుకున్నాను. అలాగే వచ్చింది. అంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అనుకోండి, అలాగే వరల్డ్ కప్తోని. సో నెక్స్ట్ సీనియర్స్లో కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ ఇండియాది, దాంట్లో కూడా త్రిష ఈజ్ గోయింగ్ టు బి ద ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. ఐఎమ్ షూర్ దట్ షీ ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్ పాసిబుల్. 2 years ఉన్నప్పటి నుంచి నేను క్రికెట్ స్టార్ట్ చేశాను. నా పేరెంట్స్ వల్ల వాళ్ళు అమ్మాయినా అబ్బాయినా నన్ను క్రికెట్లో జాయిన్ చేద్దాం అనుకున్నారు. అండ్ నాకు 6 years ఉన్నంత వరకు భద్రాచలంలోనే ప్రాక్టీస్ చేసాము. 6-7 years తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం, బెటర్ ఫెసిలిటీస్, బెటర్ కోచింగ్ కోసం. అండ్ దట్స్ వేర్ 2019లో రామ్రెడ్డి సార్ని కలిసాము. ఆర్క్ ఫౌండేషన్లో ఒక మెంబర్ ఫ్యామిలీ అయ్యాను. అండ్ సార్ ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేస్తుండే. లాస్ట్ 6 years నుంచి ఏదన్నా సిచ్యువేషన్ ఉండని అండ్ ఏమన్నా ఉండని హీ వాజ్ దేర్ ఫర్ ఆ ఫ్యామిలీ అండ్ స్పెషలీ మీ. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ఆర్క్ ఫౌండేషన్ అండ్ రామ్రెడ్డి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ సపోర్ట్, లవ్ అండ్ రెస్పెక్ట్. రామిరెడ్డి గారు హ్యాస్ డన్ ఇట్ క్వైట్లీ. 5 years ఎవరు ఇలాంటి ఫంక్షన్ ఎప్పుడు చేయలేదు. నార్మల్లీ ఏంటంటే ఒకరు గెలిచిన తర్వాత ఫెలిసిటేషన్ ఫంక్షన్ చేస్తారు, కానీ ఫర్ 5 years యూ నాట్ సెడ్ ఎనీథింగ్, యూ సపోర్టెడ్ దెమ్ సైలెంట్లీ. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ వర్క్. ఐఎమ్ ష్యూర్ దిస్ షుడ్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అ లాట్ ఆఫ్ యంగ్ ఆంటర్ప్రినర్స్, లాట్ ఆఫ్ కార్పొరేట్స్ టు టేక్ అప్ దిస్ జాబ్ ఆఫ్ సపోర్టింగ్ స్పోర్ట్స్ పర్సన్, because at the end of the day sports needs a lot of support. I think the family, congratulations to the family for that wonderful work which you have put in. To the coaches, I know how much hours you must have put in, how many days and how many sleepless nights. యువ అథ్లెట్లకు సాధికారత కల్పించడం మరియు వారి కలలను సాధించడానికి అవసరమైన వేదిక, వనరులను అందించడం అనే ఆర్క్ గ్రూప్ లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తూ త్రిషకు అద్భుతమైన ప్రశంసలను అందించడంతో ఈ కార్యక్రమం ముగిసింది.